హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి గోరుచిక్కుళ్ళు అండి, మనందరికీ తెలిసినవే. చూస్తున్నారు కదా, ఈ విధంగా సైడ్ పీల్స్ అన్నీ తీసేసామండి, చిన్న పీసెస్లా కట్ చేసామండి. ఇప్పుడు వీటిని మనం ఉప్పు పసుపుతో బాయిల్ చేద్దామండి. నెక్స్ట్ టేస్టీ కర్రీ తయారు చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, వాటర్ అంతా చక్కగా డ్రై అయిపోయిందండి. మన చిక్కుళ్ళు పొడి పొడిగా ఏ విధంగా కుక్ అయ్యాయండి, గోరు చిక్కుళ్ళు అండి. ఇక వీటిని మనం కర్రీ ఫ్రై తయారు చేద్దామండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టామండి, అందులో ఒక పెద్ద గరిటెడు ఆయిల్ యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇక అందులో కొద్దిగా ఆనియన్ పీసెస్, కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేస్తామండి. చూస్తున్నారు కదా, ఇక కొంత పోపు మసాలా అండి. పోపు మసాలా అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు ఇవండి. అన్నీ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయండి. ఇక మనం బాయిల్ చేసాం కదండి ఉప్పు పసుపుతో గోరు చిక్కుళ్ళని, అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నామండి. చూస్తున్నారు కదా, 1 నిమిషంలో ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోతాయండి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కూడా యాడ్ చేసామండి ఇందులో. మన గోరు చిక్కుళ్ళు ఇప్పుడు పెద్దపై పీసెస్, కర్రీ లీవ్స్, పోపు మసాలా అండ్ కోకో పౌడర్తో ఫ్రై అవుతున్నాయండి. ఇక రెడ్ చిల్లీ పౌడర్ అండి, మన టేస్ట్ని అనుసరించి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నామండి. మేము 1 స్పూన్ యాడ్ చేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ గోరు చిక్కుళ్ళ ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి. మా ఈ వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.